ఫౌండేషన్ మరియు పడేసార్ గారు, విశ్వేశ్వరరావు గారు, మరియు యోగి గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరికీ నా పేరు పేరున నమస్కారములు. మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు భగవద్గీత ప్రతి నెల రెండో వారము భగవద్గీత పారాయణం చేయాలని మంచి సంకల్పంతో శ్రీనివాసరావు గారికి, గణేశాబ్ గారికి నా యొక్క పాదాభివందనములు. వాళ్ళకి ఇటువంటి పని చేస్తాము అనేది చాలా గొప్ప విషయం. చాలా డబ్బులు సంపాదించడం చాలామంది ఉంది, కానీ ఎవరు కూడా ఇటువంటి పనులు కాదు. భగవద్గీత అంటే ఇది మత గ్రంథం కాదు, ఇది మానవ గ్రంథము. ఇది ఎటువంటి మతాలు లేనప్పుడు చెప్పిన గ్రంథం. ఇది మానవుల గురించి చెప్పిన గ్రంథం, మతం గురించి కాదు. హిందూ మతం లేనప్పుడు ప్రపంచంలో ఒకటే మతం ఉండే సనాతన ధర్మం. ఆ ధర్మం ఉన్నప్పుడు చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలకు మూల కారణం ఏంటంటే భగవద్గీత చదవకపోవడము, భగవద్గీత పాఠ్యాంశంలో పెట్టకపోవడం కూడా ఈ హత్యలకు కూడా కారణమవుతుంది. ఇంకోటి భగవద్గీత అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసానికి ఇది మూలాధారం అని ప్రతి ఒక్క మనిషి ప్రచారం చేయాలి. ఇది అప్పుడే ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఇవన్నీ క్రైమ్ ఏవైతే నేరాలు జరుగుతున్నాయో, నేరాలు గొర్రెలకు కూడా ఇది ఒక మంచి మందు లాంటిది. ఇది ఒక మంచి ఉపాయము. కాబట్టి అందరూ మన సొసైటీలో ఎంతమంది స్త్రీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ బంధుమిత్రులందరికీ కూడా భగవద్గీత గురించి ప్రచారం చేయవలసింది మనం చేస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. థ్యాంక్ యూ. నమస్తే.